రాజకీయంగా కలిసొస్తుందంటే బీజేపీ నేతలు దేన్ని వదిలిపెట్టరు. అది ఆలయ విస్తరణైనా మరొకటైనా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంటారు. ముందుగా ఆగమ శాస్త్ర విరుద్ధంగా జరుగుతున్నాయంటూ ఆగమాగం చేస్తారు, గుడ్డిగా వ్యతిరేకిస్తారు. కమలనాథులు ఎక్కువగా నమ్మే స్వామీజీలు అన్ని శాస్త్రం ప్రకారం సవ్యంగానే జరుగుతున్నాయని చెప్పగానే సైలెంట్ అయిపోతారు. తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రం అభివృద్ధి విషయంలో ఇదే జరిగింది. బీజేపీ నేతల సైలెన్స్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఉందా? కమలనాథుల ఆలయ రాజకీయం బెడిసి కొట్టిందా? ముందుగా కైంకర్యాలు నివేదనల్లో తప్పులు జరుగుతున్నాయని గుండెలు బాదుకొని కూల్చివేతల్ని వ్యతిరేకించిన కాషాయ పార్టీ నేతలు ఇప్పుడు అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయని చెప్పడంలోని ఆంతర్యమేంటి? ఇంతకీ ఏదా దేవాలయం, ఏంటా రాజకీయం? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? బీజేపీ నేతలకు భక్తి ఎక్కువే, దీనిని ఎవరూ కాదనరు. కానీ ఆగమ శాస్త్రమంతా తమకే తెలుసు అంటూ గుళ్ళు గోపురాల్లో జరిగే అభివృద్ధి విస్తరణ పనులను రాజకీయ కారణాలతో ముందుగా వ్యతిరేకిస్తారు. అక్రమం, అన్యాయం, అధర్మం, కైంకర్యాలు, నివేదనలో తప్పులు జరుగుతున్నాయని గుండెలు బాదుకుంటారు. అపచారం అంటూ ఆందోళనలు చేస్తారు. ఆ తర్వాత తమ తప్పును తెలుసుకొని చింతిస్తారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇదే జరిగింది. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న ఈ ఆలయాన్ని కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే గుడి పరిసరాల్లోని పురాతన కట్టడాలను, పాత భవనాలను అధికారులు కూల్చివేశారు. తొలి విడతలో 100 కోట్లకు పైగా నిధులతో ఆలయ విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇరుకు రహదారులను వెడల్పు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చూసే పనులు జరుగుతున్నాయి. రాజన్న ప్రధాన ఆలయం ముందు వెనక ఉన్న కట్టడాలను కూడా పూర్తిగా తొలగించారు. విస్తరణ పనుల్లో వేగం పెరగడంతో రాజన్న ఆలయాన్ని పూర్తిగా మూసేశారు అధికారులు. భక్తులకు భీమేశ్వర ఆలయంలో దర్శనం కల్పిస్తున్నారు. కోడె మొక్కులను కూడా అక్కడే చెల్లించేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే ఆలయ అభివృద్ధిలో అధికారులు అనుసరిస్తున్న విధానాలపై మొదట్లో బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. గుడి మూసివేతపై నిరసన వ్యక్తం చేసింది. రాజన్న భక్తుల మనోభావాలతో కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారులు ఆటలాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజన్న కోడెమొక్కులను భీమేశ్వర ఆలయంలో ఎలా చెల్లిస్తారంటూ అధికారులను ప్రశ్నించింది. ఈ విధంగా చేయడం తప్పంటూ వితండవాదాన్ని వినిపించింది. ఇక గుడిలో జరుగుతున్న పూజలను ఎల్ఈడి స్క్రీన్లో ఎలా చూపిస్తారంటూ కూడా మండిపడింది. అలాంటి బీజేపీ ప్రస్తుతం సైలెంట్గా ఉంటోంది. రాజన్న ఆలయంలో పురాతన ఆలయాలు, విగ్రహాలను తొలగించే సమయంలో అటువైపు తొంగి చూడకపోవడం చర్చనీయాంశమవుతోంది. వేములవాడ నియోజకవర్గం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉంది. ఈ నేత ఆదేశాలతోనే ఇన్నాళ్లు కమలం పార్టీ క్యాడర్ ఆందోళన చేసింది. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో కొన్ని అపచారాలు జరుగుతున్నాయన్న విమర్శలు వచ్చాయి. అయితే ఇటీవల శృంగేరి పీఠం జగద్గురువు విధుశేఖర భారతీ స్వామి ఇక్కడ జరుగుతున్న విస్తరణ పనులను పరిశీలించారు. స్వామీజీ సూచనలు, సలహాలతో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు దేవాదాయ శాఖ అధికారులు నడుచుకుంటున్నారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయంలోని అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక పంపిస్తున్నారు. అందుకే బీజేపీ సైలెంట్ అవడం వెనుక అటు విధుశేఖర భారతీ స్వామి పర్యటనతో పాటు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవ కూడా కారణంగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి ఆలయ విస్తరణకు సహకరించాలని కోరారని సమాచారం. బీజేపీ ఇచ్చే సూచనలు, సలహాలు కూడా పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇవ్వడంతోనే సైలెంట్ అయ్యారన్న చర్చ జరుగుతోంది. అయినప్పటికీ ఆలయ విస్తరణ పనులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓ కన్నేసి ఉంచారని పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఆలయ అభివృద్ధికి కాషాయ పార్టీ అడ్డు కాదన్న వాదాన్ని వినిపిస్తున్నాయి. ఆగమ శాస్త్ర నియమాలకు వ్యతిరేకంగా పనులు చేస్తే అడ్డుకుంటామని వార్నింగ్ ఇవ్వడాన్ని గమనించాలి. ప్రస్తుతం ఆలయ పనులు జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. నెల రోజులుగా బీజేపీ నుంచి ఎలాంటి స్టేట్మెంట్ కానీ, కార్యాచరణ కానీ లేదు.
బండి సంజయ్తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడటమే దీనికి కారణంగా తెలుస్తోంది. దేవాదాయ శాఖ అధికారులు కూడా బండి సంజయ్ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బీజేపీ క్యాడర్లో వినిపిస్తోంది. వేములవాడ ఆలయంపై రేవంత్ రెడ్డి వ్యూహం ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరి అనుకున్న సమయానికి ఆలయ పనులను అధికారులు పూర్తి చేస్తారో లేదో చూడాలి.